కలర్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేసి. అయితే నేను ఆయిల్ పెట్టుకున్నాను, కొంచెము ఆయిలీగా ఉన్నాను, ఏమనుకోకండి. ఎనీవే, వెల్కమ్ టు మై ఛానల్. మీకు షార్ట్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. వీటిని నేను బయట ఆరబెట్టాను ఒక 2 గంటలు. దీంట్లో చెమ్మంతా పోతుంది. ఫ్రై చేద్దామని అనుకున్నాం కదా, ఎట్లా ఫ్రై చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఓకేనా. ఆనియన్స్ పోపు వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను, ఇంకా ఏం చేయలేదు. ఇక్కడ స్కిప్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఎందుకు ఈ పోపు వేసే వీడియో మిస్ అయింది అనేది, మిస్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది, అందుకని చెప్తున్నాను. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు పసుపు వేసుకుందాము కొంచెం. ఒకసారి కలిపేసుకుని దీంట్లో నేను పచ్చి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తినేటప్పుడు క్రిస్పీగా పంటికి తగిలితే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అందుకని సిమ్లో పెట్టాను. ఇగోండి కాకరకాయలు వేసేస్తున్నాను. కరెక్ట్గా చేస్తే కాకరకాయ కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చేదు అనేది అస్సలు తెలీదు. మనం వండుకునే విధానాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది కొంచెం మగ్గాలి. మూత పెట్టి వండకూడకుండా ఉంటే బెటరు, ఎందుకంటే మూత పెడితే మగ్గుతుంది, ఇవి ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మూత పెట్టడం లేదు, ఇట్లాగే కుక్ చేస్తున్నాం మనం. ఏ కూర ఎట్లా వండితే రుచిగా ఉంటుందో అట్లాగే ఉండాలి. దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుందండి, ఆయిల్ ఎక్కువైంది అని అనుకోకూడదు. ఒక్కొక్క కూరకు ఒక్కొక్క రకంగా వండగాలి, అన్నిటికీ ఒకేలాగా వండితే బాగోదు. ఒక్కొక్క కూరకు ఒక్కొక్క రకమైన విధానం ఉంటుంది, దాన్ని తెలుసుకుని వండితే చాలా బాగుంటుంది. కుక్ అవుతుంది కదా, ఒక 10 నిమిషాలు దాన్ని అట్లాగే లో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేద్దాము. కొంచెం మగ్గుతుంది, దగ్గరికి రావాలి, అది ఫ్రై లాగా అవ్వాలి కదా, టైం పడుతుంది. కొంచెము మెత్తపడినాయి కదా, ఇప్పుడు కొంచెం పైన లైట్గా అట్లాగా నాజూకుగా కలయబెట్టాలి. రఫ్ అండ్ టఫ్గా కలయబెట్టకూడదు, ముక్కలు చితికిపోతాయి. కొంచెం మెత్తబడుతూ ఉన్నప్పుడు చితికిపోయి అదేదో గ్రేవీ కర్రీ లాగా అయిపోతుంది. అందుకని దీంట్లో మనము గళ్ళుప్పు వాడకూడదు, సాల్టే వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్లోనే వేసేసుకోకూడదు, ఒక 40% కుక్ అయిన తర్వాత వేసుకోవాలి. మరి లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత వేసుకుంటే ముక్కలకి సాల్ట్ పట్టక చప్పగాను కొంచెం మనకి చేదు అనిపించేలాగా ఉంటాయి. చక్కగా కలిపేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. మూత పెట్టట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మూత పెట్టకుండా వండుతున్నాను. ఇది మూత పెట్టకుండా వండితేనే అది ఫ్రై లాగా వస్తుంది. మూత పెడితే మగ్గి కొంచెం మెత్తగా ఉంటుంది ముక్క. నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 7-8 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవి 1/2 కిలో కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 10 వెల్లుల్లిపాయల వరకు తీసుకోవచ్చు. ఇది కారం నేను బయట మార్కెట్లో కొన్నదే, కానీ నేను ఇంట్లో మసాలా కారం కింద దాంట్లోకి ఇంకా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అవన్నీ వేసుకుని, పసుపు అవన్నీ వేసుకుని నేను మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది మసాలా కారం చేసుకున్నాను. అందుకని దీంట్లో ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి 2 వెల్లుల్లిపాయలు తగ్గించి వేస్తున్నా. దీన్ని ఇలా దంచేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి కర్రీ ఎట్లా ఉందో చూసేద్దామా.
చూస్తున్నారు కదా మీరు. ఇలాగా కలుపుకోవాలి, అంతేగాని ఇలా కలపకూడదు. ఇంకా కొంచెం 100% గ్యారంటీ ఇస్తాను, దీంట్లో చేదు ఉండదు. దీంట్లో ఇంకా మనము కొబ్బరి పొడి, పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. కానీ నేను అవి వేయట్లేదు, వెల్లుల్లి కారం వేస్తున్నాను. చెప్పాను కదా వెల్లుల్లి కారం వేస్తున్నాను అని. వెల్లుల్లి కారం అయితే వేస్తున్నాను. ఇక వెల్లుల్లిపాయలు మీకు చూపించాను కదా, దంచుకున్నాను. ఇగో మళ్ళీ చూపిస్తా. ఇలా కచ్చాగా దంచుకుంటే చాలు. దీంట్లో కారము కలిపి పిసకాల్సిన అవసరం లేదు, దీంట్లో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తానంటే ఎవ్రీ టైము ఇలాగ వెల్లుల్లిపాయ వేసేసి వేసేసిన తర్వాత కారం వేస్తాను. చూపిస్తాను చూడండి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, చెప్పాను కదా ఇది మసాలా కారము నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. బయటది కొన్నది మాత్రం నేను మిరపకాయలు పట్టించలేదు, బయటే కొన్నాను. అది ఘాటుగా ఉంది అని చెప్పేసి మసాలా కారం కింద నేను కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. అలా వేసేసి కలిపేసిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుంది. అసలు చాలా మంచి వెల్లుల్లి కారం వేస్తే కూరలో ఎంత అసలు అరోమా అనేది అసలు మాటల్లో వివరించలేనంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 2 మినిట్స్, ఇప్పుడే కదా కారం వేసాను, ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత ఆఫ్ చేద్దాము. ఇది దగ్గరికి వచ్చేసింది, 2 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. కొత్తిమీర కూడా చల్లుకోనక్కర్లేదు. ఇది ఇట్లాగే ఏదన్నా చారు పులుసు చేసుకున్నప్పుడు సైడ్ నంచుకొని తినడానికి బాగుంటుంది, లేదంటే డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఇది ఎప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవద్దు. ఇది ఇంకా కొంచెం దీంట్లో ఇది కుక్ అవుతుందన్నమాట. దీనిలో ఉప్పు కారము ఆయిల్ సెట్ అవ్వడానికి దీన్ని ఇట్లాగే వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ అన్న వదిలేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కాకరకాయ ఫ్రై ఎలా వచ్చింది, బాగా వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కూర అయితే చాలా బాగా వచ్చింది. కలర్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకైతే చూడటానికే టెంప్టేషన్గా ఉంది. బా చాలా బాగుంది.